morning, the other students are not young. సోషలిజం గురించి చెప్తూ లాస్ట్ లో మనం ఏం చెప్పాం, ఫేబియన్ సోషలిజం అండ్ గ్రిడ్ సోషలిజం. ఫేబియన్ సోషలిజం అండ్ గ్రిడ్ సోషలిజం. ఫేబియన్ సొసైటీ గురించి మీకు చెప్పుకున్నాను కదా. Revolutionary socialists believe in the constitutional methods, while the revolutionary socialists demand the immediate action through the violence. Two types of socialism అనేది మనం చెప్పుకున్నాం, evolutionary and revolutionary. Evolutionary and revolutionary socialists అని చెప్పుకున్నాం. Evolutionary socialist believes on the constitutional methods, while the revolutionary socialists demand the immediate action through the violence ద్వారా చెప్పుకున్నాం. అందులో ఎవల్యూషనరీకి సంబంధించిన వరకు ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ఫేబియన్ సొసైటీ ఒకటి తీసుకున్నాము, గిల్డ్ సోషలిజం ఒకటి తీసుకున్నాం. ఫేబియన్ సోషలిజం అండ్ గిల్డ్ సోషలిజం. ఫేబియన్ సోషలిజం తీసుకున్నాం. ఫేబియన్ సోషలిజం వాజ్ డెవలప్డ్ ఇన్ ఇంగ్లాండ్ బై ఫేబియన్ సొసైటీ ఇన్ 1884. ఫేబియన్ సొసైటీ ఎక్కడ ఇవన్నీ చెప్పుకున్నాను కదా, లాస్ట్ టైం చెప్పాను ఇదంతా. ఫేబియన్ సొసైటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇన్ ద టైమ్ లాస్ట్ ది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1885 అని అడిగాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అడిగినప్పుడు చెప్పాను. అంటే ఈ పాయింట్స్ మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను కదా ఇంతకుముందు, లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టున్నారు. కొన్నాయి ఒకసారి చూద్దాం. ఫేబియన్ సోషలిజం వాజ్ డెవలప్డ్ ఇన్ ఇంగ్లాండ్ బై ద ఫేబియన్ సొసైటీ ఇన్ 1884. బిఫోర్ ఏఐసిసి అంటే ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్ బిఫోర్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. దీని ఫీచర్స్ ఏంటి అని అంటే, ఇట్ బికాస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద క్యాపిటలిజం టు సోషలిజం as a gradual process. Capitalism to socialism. Socialism, what is the main concept of socialism? ధరణి ఎవరి ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. సోషలిస్ట్ మెయిన్ కాన్సెప్ట్స్ ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. క్యాపిటలిస్ట్ లో కోరుకున్నది ఏంటి? ఓన్లీ బెనిఫిట్స్ ఆన్, ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ బెనిఫిట్స్, ప్రాఫిట్స్ కోసమే మెయిన్లీ కాన్సన్ట్రేషన్, ఓన్లీ ఇండివిజువల్ ప్రాఫిట్స్ బట్ నాట్ కాన్సన్ట్రేషన్ అదర్ ఇంట్రెస్ట్, అదర్ ఇండివిజువల్స్ ఇంట్రెస్ట్. వాళ్ళకి అదర్ ఇండివిజువల్ yes it rejected the Marxian theory of the surplus value and the class war. ఇది ఎక్కువగా కంప్లీట్లీ రిజెక్టింగ్ ద క్లాస్ వార్ అంటే సర్ప్లస్ వాల్యూ. ఆల్రెడీ యు నో అబౌట్ ది క్లాస్ వార్. క్లాస్ వార్ అంటే మనకు తెలుసు. క్లాస్ వార్ అంటే బిట్వీన్ ద డిఫరెంట్ పీపుల్. ఎవరు? రిచ్ అండ్ పూర్ కానీ, వైట్ అండ్ బ్లాక్ కానీ, మేల్ అండ్ ఫీమేల్ క్లాసిఫికేషన్. డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద సొసైటీ, ఎకనామిక్ క్లాసెస్. ఏమా? డిఫరెంట్ ఎకనామిక్ క్లాసెస్. ఎస్, డిఫరెంట్ ఎకనామిక్ క్లాసెస్. అది ఎకనామిక్ క్లాసెస్ కాకుండా సోషల్ క్లాసెస్ కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మేల్ అండ్ ఫిమేల్ అక్కడ వచ్చేది రిచ్ అండ్ పూరే కాకుండా అలాగనే వైట్ అండ్ బ్లాక్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. దాన్ని రిజెక్ట్ చేయాలి. ఇట్ రిజెక్టెడ్ ద మార్క్సియన్ థియరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ అండ్ క్లాస్ వార్. It stands for the socialization of industry by the peaceful use of the existing economy and political agencies. Socialization of industries అంటే ఈక్వలైజేషన్, సోషలైజేషన్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వలైజేషన్ సోషలాలిటీ. ఇక్కడ ఏముందంటే సోషలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఈక్వలైజ్డ్ సొసైటీ బట్ నాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ కాకుండా సోషలైజేషన్ అనేది కోరుకుంటుంది. అలాగే ఇట్ యూజెస్ ద డెమోక్రటిక్ స్టేట్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద సిస్టమేటిక్ సోషల్ రిఫార్మ్స్. మెయిన్లీ సోషల్ రిఫార్మ్స్. సోషల్ కాన్సన్ట్రేషన్ లో, సోషల్ రిఫార్మ్స్ లో మెయిన్ కాన్సన్ట్రేషన్. సోషల్ రిఫార్మ్స్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ తీసుకోవాలి. సోషల్ రిఫార్మ్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ది సోషల్ రిఫార్మ్స్ ఇన్ ద సొసైటీ? సోషల్ రిఫార్మ్స్ అని అంటారు. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ సిస్టమ్ ఉంది.
అక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాస్ దీనిలో వేరియేషన్స్ అంటూ ఉండకూడదు. దేర్ ఇస్ నో క్లాసిఫికేషన్స్ బిట్వీన్ ద డిఫరెంట్ క్లాసెస్. అలాగే ఇందులో కూడా ఇంకోటి ఏమంటే ఇట్ యూజెస్ ది డెమోక్రటిక్ స్టేట్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద సిస్టమేటిక్ సోషల్ రిఫార్మ్. ఒకటి, ఇట్ బిలీవ్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ఇక్కడ మెయిన్లీ కాన్సన్ట్రేషన్ ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, దాని వల్ల క్యాపిటలిస్ట్ మూమెంట్ అనేది రైజ్ అవుతుంది. దాన్ని ఎలిమినేషన్ చేస్తూ ఉండాలి. అలాగనే ఇట్ ప్రొవైడ్స్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ ది ఈక్వల్ డిస్ట్రిబ్యూటింగ్ ద వెల్త్. సోషలైజేషన్ లో మనం చెప్పుకున్నది ఏంటి, ఈక్వలైజేషన్. అంటే పబ్లిక్ ప్రాపర్టీ అనేది ఉంది అని అనుకుంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ బై ద ఈక్వాలిటీ డిస్ట్రిబ్యూటింగ్ ద వెల్త్ ఫర్ ఆల్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో ఉన్న అందరికి కూడా సంపద అనేది అందరికీ చెందాలి. బట్ నాట్ ఏ కాన్సన్ట్రేషన్ ఇండివిజువల్ కాదు, అందరికీ చెందాలి. అది దానికి సంబంధించిన కాన్సెప్ట్. అలాగే ఇట్ ఎంకరేజ్ ద యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాసెస్. యూనివర్సల్ ఎస్ రైట్స్ ఫర్ ఆల్. అండ్ ఆల్సో ఆ వాయిస్ మీకు వినపడుతుందా, వాయిస్ వస్తుందా? రైట్స్ ఎవరో పెట్టారు ఇప్పుడు, కృష్ణ కుమార్ ఎవరు, కృష్ణ అని పెట్టారు, నిహారిక సాయి కుమార్ వాయిస్ వినపడుతుందేనండి. మెసేజ్ దగ్గర మీ వాయిస్ లో చెప్పండి, అంతే చాలు. ఇందులో ఏంటి అని అంటే ఇట్ ఎంకరేజ్ ద యూనివర్సల్ ఎడ్యుకేషన్ బట్ నాట్ ఏ కాన్సన్ట్రేషన్ ఆల్ ది ఓన్లీ క్యాపిటలిస్ట్ ఎడ్యుకేషన్ కాదు. ఇక్కడ క్యాపిటలిస్ట్ సంబంధించిన వరకు వాల్ రైట్ చేసేదే కాదు, ఇక్కడ యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఆల్ పీపుల్. అందరికీ కూడా యూనివర్సల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. లిబరేషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాసెస్, ఫ్రీగా ఉండాలి. అలాగనే ఇట్ హోప్ ద స్ప్రెడ్ ఆఫ్ ది సోషలిస్ట్ ఐడియాస్ వుడ్ ఆటోమేటికలీ అండ్ గ్రాడ్యువల్లీ ట్రాన్స్ఫార్మ్ ద క్యాపిటలిజం ఇంటూ ద సోషలిజం. మెయిన్లీ కాన్సన్ట్రేషన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ద క్యాపిటలిస్ట్ టు సోషలిస్ట్. క్యాపిటలిస్ట్ కాన్సెప్ట్ ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది సోషలిస్ట్ క్యాపిటలిస్ట్? To get profits, sir. Profits and also individual interest. ఒకరి కోసమే వాళ్ళు ఆలోచించేది, ఓన్లీ ఒకరి కోసం ఇంట్రెస్ట్ అనేది, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అని చూపించడం జరుగుతుంది. బట్ సోషలిజం కాన్సన్ట్రేషన్ సొసైటీ ఈక్వలైజేషన్, సొసైటీ బెనిఫిట్స్ బట్ నాట్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లో ఉంది. అది వీటికి సంబంధించింది. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను ఫేబియన్ సోషలిజం అనేది. గిల్డ్ సోషలిజం అనేది ఉంది. గిల్డ్ సోషలిజం ఇస్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ వర్కర్స్. గిల్డ్ సోషలిజం అనేది ఏంటి ఉంది అంటే బిట్వీన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ వర్కర్స్, ఈ రెండింటి మధ్యన ఉండేది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ది వర్కర్స్. అందులో ఉండే ఫీచర్స్ ఏంటి అంటే గిల్డ్ సోషలిజం ఇస్ అపోజిట్ టు ద క్యాపిటలిస్ట్ మెథడ్స్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిటేషన్, కంప్లీట్లీ అగైన్స్ట్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఒకటి. అలాగే క్యాపిటలిస్ట్ మెథడ్ ఆఫ్ ది ప్రొడక్షన్ గిల్స్ వర్కర్స్ ఇనిషియేటివ్. క్యాపిటలిస్టులు ఏం చేస్తారు చెప్పండి, వర్కింగ్ అవర్స్ పెంచేస్తారు. క్యాపిటలిస్టులకి సోషలిస్టులకు సంబంధించిన వరకు చూసుకోండి, వర్కింగ్ అవర్స్ క్యాపిటలిస్టులు ఏం చేస్తారు, వాళ్ళు వర్కింగ్ అవర్స్ ఎక్కువ, 12 hours వర్కింగ్ అని అంటాడు. బట్ ఎస్ వర్కింగ్ ఎంప్లాయ్ అనేది హార్డ్ వర్క్ చేయడానికి అవకాశం ఉండదు. అంటే ద వర్కర్స్ క్యాపిటలిస్ట్ గివింగ్ ద హైలీ వర్కింగ్ అవర్స్, బట్ ఇన్ ద టైమ్ ద వర్కర్స్ నాట్ వర్కింగ్ 12 hours పీరియడ్. Actually in the time other field only giving the 5 hours, అంటే equal to 12 and 5 hours is equal. Actually capitalist giving the 12 hours but socialist giving the 5 or 6 hours or 8 hours. Completely variation between the two capitalists and socialists only 4 hours, but in the time capitalists working 4 hours or 12 hours but socialist working 8 hours. No variations. యాక్చువల్ గా 12 hours చేసే వర్కింగ్ కన్నాను 8 hours చేసే వర్కింగ్ ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి, కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది అంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ వాళ్ళు బేస్ చేసుకుని వర్కింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్యాపిటలిస్ట్ బేస్ సిస్టమ్ ప్రమోట్స్ సోషల్ ఇంజస్టిస్. వేజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది క్యాపిటలిస్ట్ లో, ఇంజస్టిస్ కరెక్ట్ గా ఉండదు, ఈక్వల్ అయితే ఉండదు.
అలాగే సోషలిజం ప్లీడ్స్ ఫర్ ది వర్కర్స్ ఫేర్ ఇన్ ద ప్రొడక్షన్. నేను ఇప్పుడు చెప్పిందే సోషలిజం లో అది కంప్లీట్ గా ఉంటుంది, క్యాపిటలిస్ట్ లో అది ఉండదు. గిల్డ్ సోషలిజం వాంట్స్ ద పొలిటికల్ డెమోక్రసీ టు బి రిప్లేస్డ్ బై ది ఫంక్షనల్ డెమోక్రసీ. పొలిటికల్ డెమోక్రసీ కన్నా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఫంక్షనల్ డెమోక్రసీ. గిల్డ్ సోషలిజం కాన్సన్ట్రేషన్ ఆన్ ది functional democracy but not concentration on the political democracy. Political democracy మీదే కాకుండా ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి, ఫంక్షనల్ డెమోక్రసీ మీద చేస్తుంది. గిల్డ్ సోషలిజం అపోజిట్ టు క్యాపిటలిస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్. అపోజిట్ టు క్యాపిటలిస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ మీద కంప్లీట్లీ అపోజ్. సోషలిస్ట్ అనగానే ఏమవుతుంది, కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్. Guild socialism demands the recognition of the society on the functional basis. నేను ఇప్పుడు చెప్పాను, సొసైటీ అండ్ ఫంక్షనల్ బేసిస్ మీద, ఫంక్షనల్ బేసిస్ మీదనే వాళ్ళని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది, బట్ నాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్. గిల్డ్ సోషలిజం ఈజ్ నాట్ ఏ బేసికలీ అపోజిట్ టు ద స్టేట్, బట్ ఇట్ వాంట్స్ టు వర్కర్స్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. చూసారా, ఇక్కడ వర్కర్స్ వాళ్ళు వర్క్ చేసే దాని మీద డిపెండ్ అవుతుంది, బట్ ఇట్ వాంట్స్ టు ద వర్కర్స్ టు స్టాండ్ ఆన్ ది ఓన్ ఫీట్స్. A guild is a trade union. A guild is a trade union. There are a lot of guilds. Workers are the ultimately organized into the National Industrial Guild. Sara, ఇది ఒక ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ లాంటిది, ట్రేడ్ యూనియన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఆల్సో ఏ కాన్సన్ట్రేషన్ ఆన్ ది ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే గిల్డ్ సోషలిజం మేక్స్ ఏ వర్కర్స్ కంట్రోల్ ఓవర్ ద ఇండస్ట్రీ ఇన్ ద ఇంపెరేటివ్. గిల్డ్ సోషలిజం మేక్స్ ఏ వర్కర్స్ కంట్రోల్. ఇక్కడ ఏముంది, మినిమం ఎంత వర్కర్స్ ఉన్నా సరే వాళ్ళ తలక ప్రొడక్షన్ ఏంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన వర్క్ కాదు, వాళ్ళకి ఇచ్చే కాన్సన్ట్రేషన్ ఎంత, వాళ్ళకి సంబంధించిన వర్క్ ఎంత వరకు ఇచ్చారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అంటే దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, వాట్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది గిల్డ్ సోషలిజం అనగానే కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ సొసైటీ. క్యాపిటలిస్ట్ సొసైటీ ఇక్కడ క్యాపిటలిస్ట్ సొసైటీకి వ్యతిరేకంగానే తీసుకోవడం జరుగుతుంది, కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ సొసైటీ. అంటే సోషలిజం ఇస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, ఎవల్యూషనరీ అండ్ రెవల్యూషనరీ. ఎవల్యూషనరీ అంటే ఏంటి, వాట్ ఇస్ ద ఎవల్యూషనరీ కాన్సెప్ట్? కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూ అటాక్స్ ఐడియాలజీని ఎవల్యూట్ చేయడం. నెక్స్ట్ సెకండ్ వన్ రెవల్యూషనరీ. Immediate action with violence. Immediate action to the violence. ఇందులో నువ్వు చెప్పొద్దమ్మా, ఎవరు చెప్పారు ఇప్పుడు? ప్రణవి కాకుండా ఇంకా అదర్ స్టూడెంట్. యాక్చువల్ గాను ఎవల్యూషనరీ సోషలిస్ట్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషలిజం. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సోషలిజం ఎక్స్ప్లెయిన్ బై ది ఎవల్యూషనరీ సోషలిస్ట్? ఎవల్యూషనరీ అనే దానికి ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నాం. ఏంటవి? వాట్ ఆర్ దే? Fabian and Gill socialism. Fabian and Gill socialism. Gill socialism. Fabian and Gill socialism. Fabian society తాలూకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? When will the establishment of the Fabian society? It is established in 1884 in England. Okay. What is the main concept of the Fabian socialists? From capitalism to socialism transition. Transition from the capitalist to socialism. Yes. అలాగనే గిల్డ్ సోషలిజం కూడా ఉంది. గిల్డ్ సోషలిజం అనగానే ఏముంది? వాట్ ఇస్ ద గిల్డ్ సోషలిజం? Partnership opposed to capitalist methods of the capitalist methods of It is the partnership between producers and workers. Yes. That is the concept. అంటే పార్ట్నర్షిప్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ వర్కర్స్. అంటే మన కమ్యూనిజం లో మనం చెప్పుకున్నాం అది పార్ట్నర్షిప్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ వర్కర్స్ అని. ఇక్కడ కూడా గిల్డ్ సోషలిజం లో కూడా అదే చెప్తున్నా. అంటే గిల్డ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ట్రేడ్ యూనియన్. ట్రేడ్ యూనియన్ దేనికి సంబంధించింది? వర్కర్స్ యూనియన్. కాబట్టి వాళ్ళకి సంబంధించిన సొసైటీ ఇది గిల్డ్ సోషలిస్ట్ సొసైటీ అని అంటాడు. గిల్డ్ సోషలిజం మేక్స్ ఏ వర్కర్స్ కంట్రోల్. అంటే దానికి మినిమైజ్ చేస్తూ, వర్కర్స్ ని మినిమైజ్ చేస్తూ, వాళ్ళని కంట్రోల్ చేస్తూ, అండ్ ఆల్సో ఏ గివ్ ప్రొడక్షన్, గుడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద లిమిటెడ్ పీపుల్, అండ్ ఆల్సో ఏ గుడ్
wages and also giving the good timings. వాళ్ళకి మంచి టైమింగ్స్ ఇస్తూ వాళ్ళకి మంచి శాలరీస్ ప్రొవైడ్ చేస్తూ అండ్ ఆల్సో టేకింగ్ ద గుడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద వర్కర్స్ దగ్గర నుంచి కోరుకునేది అది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడాను. తర్వాత సిండికాలిజం అనేది ఉంది. సిండికాలిజం అనేది సోషలిజం సంబంధించింది. మార్క్సియన్ సొసైటీ అండ్ సిండికాలిజం ఈజ్ అ కంప్లీట్లీ రివల్యూషనరీ సోషలిస్ట్ సంబంధించింది. ఇది రివల్యూషనరీ సోషలిస్ట్ సంబంధించిన వరకు 2 టైప్స్ చెప్పుకున్నాం. అది ఒకటి ఏంటంటే సిండికాలిజం ఒకటి, రెండవది మార్క్సియన్ సొసైటీ. మార్క్సియన్ సొసైటీ కూడా దానికే సంబంధించింది. సోషలిజం ఇట్ ఈస్ ఈక్వల్ టు సోషలిజం. కానీ సోషలిజం అనేది కమ్యూనిజం అనేది ఏమవుతుంది అంటే రెవల్యూషనరీ సోషలిజం ఏది అని అంటే మార్క్సిజం. రెవల్యూషనరీ సోషలిజం ఏది అని అంటే సిండికలిజం. పీస్ఫుల్ యాక్టివిటీతో కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఫాలో అయ్యేది చూసుకుంటే ఫేబియన్ అండ్ గిల్డ్ సోషలిజం. చూసుకోండి చాలా జాగ్రత్త. ఇట్ ఈస్ ఏ క్లియర్లీ రిలేషన్షిప్ బిట్వీన్ ద కమ్యూనిజం అండ్ సోషలిజం. సోషలిజం అనేది సాఫ్ట్ మెథడ్స్ లో వెళ్తుంది, కమ్యూనిజం అనేది ఏమవుతుంది హార్డ్ మెథడ్స్ లో వెళ్తుంది అంతే. రెవల్యూషనరీ మెథడ్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ is a clearly relationship. It is a clearly coordination between the socialism and communism. వీటి మధ్య ఉండేది అదే. ఓకే, తర్వాతను మీకు సంబంధించిన వరకు నేను టాక్స్ లాస్ట్ టైం నేను మెసేజ్ చూడలేదు. ప్రీవియస్ మెసేజ్ ఒకటి చూసుకున్నాను, ఎవరో స్టూడెంట్ ఎవరు అని. కరెక్టేనా అది? ఏమా Which one, sir? లాస్ట్ టైం మెసేజ్ నాకు పెట్టుకున్నారు, మెసేజ్ గ్రూప్ లో మెసేజ్ పాస్ చేస్తున్నారు కదా, అబ్బాయి ఎవరో ఇదయ్యాడని. Yes, sir, it is true. Yes, sir, true. కరెక్టేనా అది? క్లారిటీ ఉందా అది? Correct, sir. Yes, sir. ఫేక్ మెసేజ్ కాదు. లేదు సార్, ఈవెన్ న్యూస్ పేపర్ లో కూడా yes, sir. నేను చూడలేదు, అందుకని గాయత్రి మేడం కూడా ఈవేళ అడుగుతానని చెప్పారు మీ స్టూడెంట్స్ ని. మెసేజ్ నేను తీసుకుంటాను సార్ అని అన్నారు. అందుకనే లాస్ట్ బెంచ్ లో కూర్చుండేవాడు ఆమె కదా? Yes, sir. వాయిస్ లో లాస్ట్ బెంచ్ లో ఉంటూ ఉండేవాడు. నేను అడుగుతుండేవాడు, ప్రొఫెసర్ చేయమని అడుగుతుండేవాడు. That guy only, sir. Yes, what is his name? వినయ్ కదా? వినయ్. Yes, sir. Sir, Vinay. జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను 10 సార్లు చెప్తూ ఉంటాను, డిసిప్లైన్ యాక్టివిటీలో చాలా చక్కగా ఉండాలి. ఏం చూసినా సరే ప్రమాదకరంగా ఉంటుంది. ఎవ్రీవన్ కంపల్సరీ ఫాలో ది రైట్ ట్రాక్ అని అంటూ 10 సార్లు మీ క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను చెప్తుంది అదే, రైట్ ట్రాక్, వీఆర్ ఫాలోయింగ్ ది రైట్ ట్రాక్. గట్టిగా ఉండాలి అని చెప్తుంటే ఎక్కడో ఒక దగ్గర చేయటం వల్ల ఏదో ఒక ఇది వస్తుంది అంతే. యాక్సిడెంటే కదా జరిగింది. ఓకే రైట్. ఆ రోజు నేను క్లాస్ కూడా ఇదే అయ్యాను. నేను నాకు తెలిసిన మెసేజ్, అందుకనే నేను ఇదవలా ఏంటి నేను అడిగాను. నేను ఆల్రెడీ తీసుకున్నాను, నేను మెసేజ్ తీసుకున్నాను. సరే, ఇంకా మిగతా వాళ్ళు